దేవుని సంకల్పం నీ జన్మ. నువ్వు కారణ జన్ముడివి. ఈ భూమి మీదకి పంపించిన తండ్రి ఆ జన్మ నా సంకల్పం. నువ్వు డిసైడ్ అవ్వలేదు నువ్వు వస్తావని. వచ్చేంత వరకు నీకు ఒక ఈ లోకం ఉందని కూడా నీకు తెలియదు. మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ రంగుల లోకాన్ని చూసి మోసపోయి దేవుణ్ణి మర్చిపోయి వ్యభిచారులుగా, దొంగలుగా, మోసగాలుగా బ్రతికేస్తామని తెలిసి తన కుమారుడైన యేసుక్రీస్తుల వారి ద్వారా ఈ పాపాలను కడిగేసి, నేరాలను కడిగేసి ఆయన రక్తంతో తిరిగి మళ్ళా ఆయన పిల్లలుగా చేర్చుకోవాలని ముందే ఆలోచించాడు మన గురించి. అంటే మనం నరకానికి వెళ్ళిపోకూడదని, మనం పాపులుగా చచ్చిపోయి నరకంలో బాధపడకూడదని ముందుగానే తండ్రి మన కొరకు ఆలోచించినప్పుడు, మన పట్ల ఇంత బాధ్యతగా దేవుడు ఉన్నప్పుడు, ఇంత బాధ్యతగా మన గురించి తండ్రి ఆలోచిస్తున్నప్పుడు అసలు మనం ఎలా ఉన్నామండి దేవుడి పట్ల? మన బాధ్యతలు ఏంటి? నేను ఇక్కడ ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే, పుట్టబోయే పిల్లలు పాపం చేస్తారు కనుక నా కొడుకుని పుట్టించుకుని ముందే ఆయన చంపుకుని వాళ్ళకి రక్షణ ఇస్తాను అన్నాడు. అంటే మన గురించి ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు నీ తండ్రి. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. తన కోసం. మనుషులు ఎవరి కోసం పుట్టారు? నేను ఆయన కోసం పుట్టాను. దేవుడి కోసం పుట్టిన మనం దేవుడి కోసమే ఆలోచించాలి. దేవుడి కోసం పుడతారండి మనుషులు. దేవుడికి పాటలు చేయడానికి, దేవుడికి పాటలు రాయడానికి, వీడియోలు చేయడానికి, ఎడిటింగ్లు చేయడానికి, పోస్టర్లు చేయడానికి, ఇగో సభలు పెట్టడానికి, సువార్త ప్రకటించడానికి, ప్రసంగాలు చెప్పడానికి, పాటలు పాడడానికి, జరుగుతున్న సేవకు సహకారం చేయడానికి మనుషులు దేవుడి కోసం పుడతారండి.